సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు సీఎంఓ అధికారులు ప్రకటనను విడుదల చేశారు. నేడు జరగాల్సిన సమావేశం జూలై 28 మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఉండగా ఏఐసీసీ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. 5 మంత్రులు ఢిల్లీలోనే ఉండడంతో నేటి కేబినెట్ సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు సీఎంఓ అధికారులు ప్రకటనను విడుదల చేశారు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జరగాల్సినటువంటి తెలంగాణ కేబినెట్ సమావేశం కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈ నెల 20న మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా నిర్ణయించారు. అయితే ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులంతా కూడా ఢిల్లీలో ఉన్నారు. నిన్న మనం చూసాం, ఇటు బీసీలకు సంబంధించి 40% రిజర్వేషన్ల అంశంపై కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అక్కడ ఎంపీలు, మంత్రులంతా కూడా పాల్గొన్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ కూడా అందులో పాల్గొనడం జరిగింది. మరోవైపు ఈ రోజు కూడా ఇటు ఓబీసీ జాతీయ సమ్మేళనం కూడా సమావేశం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అదేవిధంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా రాహుల్ గాంధీ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఇటు హైదరాబాద్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఓబీసీలంతా కూడా ఢిల్లీకి చేరుకున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు ఓబీసీ జాతీయ సమ్మేళన నేపథ్యంలో మరి కేబినెట్ వాయిదా వేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా కూడా ఢిల్లీలో ఉంటారు. తర్వాత ఈ రోజు సాయంత్రానికి కొంతమంది కేంద్ర మంత్రులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి రావాల్సినటువంటి నిధులు, అదేవిధంగా గ్రాంట్లపై కూడా పలువురు కేంద్ర మంత్రులతో కూడా మీట్ అవుతున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరగాల్సినటువంటి కేబినెట్ సమావేశం ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు కూడా వాయిదా వేశారు. మరోవైపు ఇటు బీసీలకు సంబంధించిన 40% రిజర్వేషన్ల అంశంపై కూడా ఇప్పటికే ఇటు నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఇటు పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఈ బిల్లును ఎలాగైనా కూడా దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ కూడా తీసుకురావాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్టి ప్రయత్నం చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి 8 మంది ఎంపీలు కూడా మరి పార్లమెంట్ లో ఫైట్ చేయాలి. మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ కూడా దీనికి అనుకూలంగా తీర్మానం చేయాలని కూడా భావిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇప్పటికే ఇటు కేబినెట్ కూడా ఆమోదం చేసి ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు. ప్రజెంట్ గవర్నర్ వద్ద దస్తం కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలో గవర్నర్ కూడా మరి న్యాయ సలహా కోసం కేంద్ర హోంశాఖ కూడా పంపించడం జరిగింది. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి దీని తర్వాతనే అంటే ఈ ఆర్డినెన్స్ అప్రూవ్ వచ్చింది మరి స్థానిక సంస్థలు నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు రాహుల్ గాంధీ కూడా మరి కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా మరి బీసీలకు 40% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. మరి అన్నట్టుగానే రాష్ట్రంలో ఇటు కులగణన కూడా చేశారు. బీసీ కులగణన, తర్వాత ఎస్సీ వర్గీకరణ చేశారు. కాబట్టి మరి దానికి సంబంధించిన ఫైల్స్ నేపథ్యంలోనే మరి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు సంబంధించి 46.25గా జనాభా ఉన్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. మరి ఈ నేపథ్యంలోనే మరి ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు. 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా సవరణ కూడా చేయడం జరిగింది. మరి 9th షెడ్యూల్లో దీన్ని చేర్చాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. అంటే ఇదంతా ప్రాసెస్ పూర్తయితేనే మరి స్థానిక సంస్థలు నిర్వహించేందుకు కూడా అవకాశం ఉంటుంది. మరి ఈ రోజు కేబినెట్ అజెండాలో కూడా ఆ నిర్ణయం ఉంది. ఇటు స్థానిక సంస్థలకు సంబంధించి 40% రిజర్వేషన్ల అంశం, అదేవిధంగా రిజర్వేషన్ సంబంధించి ఖరారు పైన ప్రధానంగా చర్చ ఉన్నప్పటికీ మరి ఈ రోజు అంతా కూడా సీఎం తో పాటు మంత్రులు, కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా ఢిల్లీలో ఉన్నారు. కాబట్టి మరి ఈ రోజు కూడా అక్కడే ఉంటారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు కేబినెట్ భేటీ అయితే వాయిదా పడింది. మరి ఈ నెల 28న కూడా మధ్యాహ్నం 2 గంటలకు వారి ఇదే విషయంపై కూడా చర్చిస్తారు. అయితే ఇప్పటికే
ఇటు హైకోర్టు కూడా ఇటు రిజర్వేషన్లకు సంబంధించి కూడా గడువును కూడా ఈ రోజుతోనే ముగిసింది కాబట్టి మరి దీనిపై ఎలా రకంగా ముందుకెళ్లాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. మరి ప్రధానంగా మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు మరి ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత మరి వెళ్తే న్యాయపరమైన చిక్కులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి దీని క్లియరెన్స్ కోసమే ఇప్పటికే ఇటు బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ల సంబంధించిన ఆర్డినెన్స్ కూడా గవర్నర్ పంపారు కాబట్టి మరి గవర్నర్ ఆమోదం పొందకపోతే మరి ఏ రకంగా ముందుకెళ్ళాలి, మరి దీనికి సంబంధించి ఏ రకంగా చేయాలనిపై కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తు అయితే చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు కలెక్టర్లకు జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు కూడా జారీ చేస్తారు. ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఇప్పటికే చెప్పింది. మరి ఇప్పటికే ఇటు పంచాయత్ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఇటు గ్రామ పంచాయతీ కానీ సర్పంచ్ ఎలక్షన్ కానీ అదేవిధంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు కూడా ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. బ్యాలెట్ బాక్సులు కానీ పోలింగ్ సిబ్బంది కానీ అదేవిధంగా ఓట్లకు ఇటు గుర్తింపులకు సంబంధించి గుర్తింపులకు విషయాలపై కూడా అన్ని కూడా కసరత్తు కూడా ఒకవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా చేస్తుంది కాబట్టి మరి ఏ క్షణానైతే ఇటు గవర్నర్ ఆర్డినెన్స్ సంబంధించి అప్రూవ్ వస్తుందో అప్పుడే మరి నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూడా అవకాశం ఉంది. మరి ఆ న్యాయపైన చిక్కులు ఉంటే మాత్రం దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు సీనియర్ అడ్వకేట్ల కూడా అడ్వకేట్ జనరల్ తో పాటు సీనియర్ అడ్వకేట్ల న్యాయ సలహాలు కూడా తీసుకుంటున్నారు కాబట్టి మరి త్వరలోనే స్థానిక సంస్థలు ఎలక్షన్స్ కూడా వెళ్లాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు సెప్టెంబర్ 30 లోపు ఇటు స్థానిక సంస్థలు నిర్వహించాలని కూడా గడువు పెట్టినప్పుడు కూడా మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మరి ప్రజెంట్ అయితే మాత్రం ఈ ఇష్యూపై కూడా ఇటు రాష్ట్రంలో సెంట్రల్ లో కూడా ప్రధానంగా హాట్ టాపిక్ గా మారని చెప్పుకోవచ్చు. మరి నిర్ణయం ఇటు బీసీ సంబంధించి 40% రిజర్వేషన్ అంశంపై కూడా మరి పవర్ పాయింట్ ప్రయోగేషన్ కూడా తీసుకొచ్చారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో కూడా ఫైట్ చేయాలి. మరి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ ఎంపీలని మరి అందరినీ కూడా ఒప్పించి మరి దేశవ్యాప్తంగా కూడా బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలని కూడా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. మరి దీనికి ఇటు బీసీ కులగన్న అదేవిధంగా ఎస్సీ విభాగం సంబంధించి ఏదైతే సర్వే చేశారో ఆ సర్వే రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మరి న్యాయబద్ధంగా కూడా చేస్తామని కూడా చెప్తున్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో బీసీలకు 40% రిజర్వేషన్ల అంశం కొలిక్కొస్తేనే మరి స్థానిక సంస్థలు నిర్వహించేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు సంవత్సరంన్నర అవుతుంది మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామాల్లో అభివృద్ధి అయితే అంతా కూడా కుంటుపడింది కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈసారి మాత్రం తప్పకుండా ఈ ఒక 1 or 2 months లో మాత్రం ఎలక్షన్ నిర్వహించిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సెప్టెంబర్ 30 లోపే గడువు విధించింది హైకోర్టు కాబట్టి మరి ఈ లోపే రిజర్వేషన్లు ఖరారు చేయాలి, బీసీలకు 40% రిజర్వేషన్లు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో ఉంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి మరి వాళ్ళని కూడా ఒప్పించే ప్రయత్నమే చేస్తారు. ఒకవైపు ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించి 8 మంది ఎంపీలు అదేవిధంగా బీజేపీ సంబంధించి 8 మంది ఎంపీలతో కూడా మాట్లాడడం జరిగింది. మరి రాబోయే పార్లమెంట్ సమావేశంలో ఒక బీసీ సంబంధించిన 40% రిజర్వేషన్ అంశం కూడా పార్లమెంట్ లో చర్చించి దానికి ఆమోదం కూడా వేయాలి. ఎందుకంటే ఇప్పటికే ఇటు తమిళనాడులో కూడా ఇటు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. మరి 50% క్యాప్ కూడా ఎత్తేస్తారు అక్కడ. మరి సుప్రీంకోర్టులో మరి రిజర్వేషన్లు కూడా సంబంధించి 50% క్యాప్ ఉన్నప్పటికీ మరి ఎత్తివేసి దానికి సంబంధించి కూడా 9th షెడ్యూల్ చేస్తే మాత్రం మరి ఇటు 40% రిజర్వేషన్లు కూడా కొలిక్కొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో మాత్రం మరి ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా కూడా మరి బీసీలకు 40% రిజర్వేషన్ అంశంపై కూడా ఫైట్ చేస్తున్నారు. మరోవైపు పార్లమెంట్ లో బిల్లు కూడా పెట్టాలి, మరి ఆర్డినెన్స్ సంబంధించి ఆమోదం కూడా లభించాలని కూడా భావిస్తున్నారు. మరి ఒకవేళ గవర్నర్ ఆమోదం దొరికితే మాత్రం క్లియరెన్స్ అయితే వచ్చినట్టే ఉంటుంది కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం గవర్నర్ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సలహాలకు కూడా తీసుకునేందుకు కూడా వాళ్ళు బిల్లు కూడా పంపించారు కాబట్టి మరి త్వరలోనే దీనిపై కూడా చర్చించే అవకాశం ఉంది. మరి ఈ నెల 28 మీద మరి కేబినెట్ భేటీ సమావేశం జరుగుతుంది. ఈ రోజు అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా కూడా ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలోనే వాయిదా వేసినట్టే తెలుస్తుంది. ఈ నెల 28 మధ్యాహ్నం 2 గంటల వరకు మరి కేబినెట్ భేటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా బీసీలకు 40% రిజర్వేషన్లు అదేవిధంగా రిజర్వేషన్ల ఖరారు పైన ప్రధానంగా చర్చ జరగనుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.